రాజుల రాజా పూజలందుకో యేసునాథుడా పూజనీయుడా అంటే పురుగును నేను అంటుకొంటివి నీవు మంటి పురుగును నేను అంటుకొంటివి నీవు కంటివి నీదు కరుణం మింతలోకముకు త్రుటిలో కంటివి నీదు కరుణం మింతలోకముకు త్రుటిలో దియంతములు నీవెగమాకు ఆదియంతములు నీవెగమాకు ఆంతర్యములను మార్చిన దేవా ఆంతర్యములను మార్చిన దేవా పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసునాథుడా పూజనీయుడా శిక్షాకుడను నేను శిక్ష పొందితివి నీవు శిక్షాకుడను నేను శిక్ష పొందితివి నీవు పాపము చేసిది నేను పాపము మోసిది నీవు పాపము చేసిది నేను పాపము మోసిది నీవు ఏమి చూసి నన్ను ప్రేమించితివో ఏమి చేసి నీ రుణము తీర్తును ఏమి చేసి నీ రుణము తీర్తును పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసునాథుడా పూజనీయుడా రక్తధారలతో నన్ను కడిగితివి నీదు కృపలో రక్తధారలతో నన్ను కడిగితివి నీదు కృపలో యాజక వరసలు నిలిపి రాజుగా చేసితి నీవు యాజక వరసలు నిలిపి రాజుగా చేసితి నీవు మృత్యుంజయుడా ఆత్మను పంపి ముద్ర వేసినను భద్రపరచితివి మృత్యుంజయుడా ఆత్మను పంపి ముద్ర వేసినను భద్రపరచితివి పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసునాథుడా పూజనీయుడా ప్రాణనాథనాథనువు అర్పింతును నేనిపుడే ప్రాణనాథనాథనువు అర్పింతును నేనిపుడే అందుకొనుము నా హృదయం అర్పింతును నా సర్వం అందుకొనుము నా హృదయం అర్పింతును నా సర్వం నీదు నామమే నాదు గానమై నీదు నామమే నాదు గానమై మీటిద నాదు మానస వీణ మీటిద నాదు మానస వీణ పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసునాథుడా పూజనీయుడా. వందనాలండమ్మా అందరికి. థ్యాంక్ యూ సిస్టర్స్ ఇద్దరు, చాలా లయ సిస్టర్, దెబరా సిస్టర్. పూజనీయుడా రాజుల రాజా పూజలందుకో యేసయ్యని చక్కటి పాట. మన దేవుడు రాజుల రాజు, ఆయనకు మనము పూజ చేయాల్సిన వారిగా ఉంటున్నాం. పూజనీయుడే. మరి ఇప్పుడు మనకి వాక్యాన్ని స్వర్ణలత క్లెమెంట్ అక్క వాక్యాన్ని అందిస్తారు. అక్క వందనాలక్క. స్వర్ణక్క.
హలో. వందనాలు సుశీల. వందనాలక్క. అందరికి వందనాలు, చేరవచ్చిన అందరికీను ప్రభుపేట వందనాలు. మరి పాట అయిపోయింది కాబట్టి మరి ప్రార్థన కూడా అయిపోయింది కనుక డైరెక్ట్ గా నేను వాక్యంలోకి వెళ్తున్నా. చిన్న సాక్ష్యం చెప్పాలి దేవుడు చేసిన మేలు. ఇప్పటికి మీ అందరికీ తెలుసు, నేను చాలా రోజులుగా జూమ్ రావట్లేదు, ఎప్పుడో రేర్ గా వస్తున్నాను. ఎందుకంటే కొంత నవంబర్ లో చిన్న కాలు ఫ్రాక్చర్ అయింది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అవి కొంచెం హెవీ డోస్ అయిన దాన్ని సాయంత్రం బాగా చాలా నిద్ర వచ్చేసింది. ఆ టైంకి ఎంత మేల్కొన్నామన్నా ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అది సాతాన్ శోధన కూడా ఉండొచ్చు. దాన్ని దాటుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. అయితే మళ్ళీ తర్వాత నెక్స్ట్ అయినా కూడా నేను వింటున్నాను వాక్యం. జాయిన్ అవ్వట్లేదు కానీ ప్రతి ఒక్కరి వాక్యం కూడా నేను వింటున్నా, సాక్ష్యాలు కూడా వింటున్నాను. మరి నా కాలు ఇంతవరకు నవంబర్ లో అయింది. అది చిన్న కింద పడ్డాను, చిన్న ఫ్రాక్చర్ అయింది. ట్రీట్మెంట్ లో ఉన్నా. ఇప్పుడు కూడా 10 సిట్టింగ్స్ అయింది, ఇంకో 2 సిట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డాక్టర్లు చూపించుకున్నా కూడా నాకు తగ్గలేదన్నమాట. ఎవరు చూసినా వెయిట్ ఉంది, వెయిట్ తగ్గాలంటారు. వెయిట్ అంత ఈజీగా తగ్గేది అవ్వదు కదా, అందువల్ల కొంచెం బాగా రెస్ట్ తీసుకోవాలి అన్నప్పుడు రెస్ట్ తీసుకుంటూ నేను సాగి ముందుకు వెళ్తున్నాను. ఆ 2 డాక్టర్ల ట్రీట్మెంట్ మంచి మందులే ఇచ్చారు, మంచి డాక్టర్సే వాళ్ళు. అనంతపూర్లో మంచి వెల్ నోన్ డాక్టర్సే. కాకపోతే మేము అనుకోకుండా మా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు పాప ఇద్దరు ఇంకా ఏమన్నా బెస్ట్ ట్రీట్మెంట్ లాంటిది, ఎక్కువ మందులు లేకుండా, మందులు ఎక్కువ వాడడం కూడా మంచిది కాదు కదా. వారానికి ఒక 2 టైమ్స్ అయినా ఇంజెక్షన్స్ వేసుకోవాల్సి ఉంటుంది, పెయిన్ కిల్లర్, పెయిన్ కి, ఎక్కువ నడిచినప్పుడు, ఎక్కువ స్ట్రెస్ పని ఉన్నప్పుడు. అందువల్ల అది వద్దని చెప్పి ఇద్దరు చూస్తే కడపలోనే న్యాచురోపతి అని ఒక చిన్న ఇది పెట్టారనమాట. వాళ్ళు తమిళనాడు నుంచి డాక్టర్స్ అన్నమాట. అది మనకు వీళ్ళకి ఆన్లైన్ లో దొరికింది పిల్లలిద్దరికి. అది చూస్తే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాం. ఫస్ట్ మొదటి రోజు చేసినప్పుడు అంటే కాలుకి అరికాలంతా కూడా మసాజ్ చేస్తారు. పెయిన్ బాడీలో ఎక్కడున్నా కూడా వాళ్ళు చేసేదైతే మసాజ్ కాలుకి అన్నమాట. ఆకుపంచర్ కాదు, మళ్ళా న్యాచురోపతి అని చెప్పారు. అది తీసుకున్నందువల్ల 10 టైమ్స్ వెళ్ళి తీసుకున్నాను. చాలా వరకు బెటర్ అయింది. ఇప్పుడు ఎక్కువ మరి నడిచినా చేసినా రాదు, కానీ కాకపోతే చాలా ఎక్కువ తిరగడం అట్లయితే వస్తుంది కొద్దిగా లైట్ గా. ఇంకా 2-3 సార్లు వెళ్ళొస్తే అయిపోతుందేమో తెలియదు. దానికంటే ముందుగా కొంచెం వెయిట్ కూడా తగ్గాలని కొంచెం బాగా క్వాంటిటీ అన్ని తగ్గించుకుని ముందుకు వెళ్తున్నా. దేవుని దయలో కొంచెం మేలు, అది దేవుడు నా పట్ల చేసిన మేలు. మరి అలాగే ఇంకొకటి చెప్పాలి, మా ఆయన మీరందరు కూడా మా ఆయనకు బాగాలేనప్పుడు 1.5 year మీరందరు ప్రార్థన చేశారు. కానీ దేవుని చిత్త ప్రకారంగా ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఈ సంవత్సరం అంతా నిన్నటికి 1 year అయింది, కరెక్ట్ గా 1 year అయింది. మా ఇంట్లో వాళ్ళు అంటే నేను మా ఫ్యామిలీ బ్రదర్ అని, కానీ మా అత్తమ్మ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి సెయింట్ ఐజీ మిషన్ కళ్యాణ్ గురించి నాది. ఇక్కడ అత్తమ్మ వాళ్ళది సెయింట్ ఐజీ మిషన్ హిందూపూర్. మామయ్య పాస్టర్, అక్కడ 20 years పాస్టర్ గా చేశారు. అక్కడ అనంతపురం సంఘం వల్ల చాలా మందికి తెలుసు ఆ విషయం. ఇంకా కళ్యాణ్ గురించి నా సంఘంలో కూడా మా వాళ్ళందరూ కూడా సేవలోనే ఉన్నారు. దయచేస్తారు అది. దాన్ని బట్టి వాళ్ళు మా సిస్టర్స్ అందరూ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నామంటే ఇంటి వాళ్ళు మాత్రమే, మేము సిస్టర్స్ మాత్రమే. నేను అది కాక మనకి బుధవారం గ్రూప్ ఉంటుంది అనంతపూర్లో, చర్చి తరఫున కొన్ని ఇండ్లు ఉన్నాయన్నమాట. అక్కడికి బుధవారం కలుసుకుంటాం ఎవరీ వెన్స్డే. ఆ గ్రూప్ వాళ్ళందరూ కలుసుకొని సిస్టర్స్ అంటారు. చిన్న ప్రేయర్ పెట్టుకున్నాం నిన్న, దేవుడు చక్కగా జరిగించాడు. హైదరాబాద్ నుంచి మా రిలేటివ్స్, మా ఆయనకు బాగా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని చూడడానికి అదే పనికి వచ్చారు. ఇంకా ఆయనే వాక్యం అది చెప్పారు. ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు క్షేమంగా. మరి అందరు కూడా బెంగళూరు నుంచి వచ్చిన చెల్లి వాళ్ళు, ప్రొద్దుటూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ కళ్యాణ నుంచి వచ్చిన చెల్లెలు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా నిన్నటిదంతా కూడా బాగా ప్రేయర్ అంతా కూడా చక్కగా జరిగించారు. దేవుడు మా కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన అందరినీ కూడా దేవుడు దీవించాలని నేను దేవుని కోరుకుంటున్నాను. నిజంగా అలా కలుసుకోవడం నిజంగా ఎంతో ఆదరణ కలిగించింది. నిజంగా స్థుతి కూడిక చక్కగా జరిగించారు దేవుడు. ఈ సంవత్సరం అంతా మేము ఎలా ఉన్నాము అని చాలా మంది
అడుగుతుంటారు, ఫోన్ చేస్తుంటారు, ప్రేమ కొద్దీ కనుక్కుంటుంటారు. అది నిజంగా కూడా చాలా మంచి విషయం. ఎలా ఉన్నారు ఏమని అలా ఒక ఆదరణ కలుగుతుంది. దాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తుంది. దేవుని దయలో ఒక 2 పనులు ఉన్నాయి నాకు, మా ఆయన వదిలేని పనులు అనేది ఎలా ముందుకు నేను ఈ బాబు నలుగురు చక్కగా సాగుతూను. పాప కూడా తను ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తుంది. పిల్లలిద్దరిని కూడా దేవుడు కాపాడాడు. ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది, వాళ్ళ పెళ్ళిళ్ళు మాత్రమే. దయచేసి జూమ్ లో ఎవరెవరైతే ఉన్నారో అందరు కూడా వాళ్ళ మ్యారేజ్, డానీ మెర్సీ వాళ్ళ మ్యారేజెస్ కోసం ప్రార్థన చేయండి. మనక్క, జయమినక్క, తెజీ అక్క, ఇంకా అమృతక్క, ఇంకా పెద్దవాళ్ళందరూ చేస్తున్నారు నాకు తెలుసు. సారా, కుశల, యవనస్తులు అందరి కోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి పేర్లు అందరిని దీవించిన దాకా అదొకటి బ్యాలెన్స్ ఉంది. ఆ భారం అంతా కూడా దేవుడు తగ్గించిన అదొకటి ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. అందరికి వందాలు. మరి చిన్న ఫిట్ చూసుకొని ముందుకెళ్దాం. పునరుత్థానం గురించి కొన్ని క్విజ్ క్వశ్చన్స్ చేశాను. అవి క్రీస్తు శరీరము కుళ్ళిపోలేదని ఎవరు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పారు? దావీదు. కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఏ పట్టణము విగ్రహములతో నిండి ఉంటుందో చూసి పౌలు యేసును గూర్చి పేరు నేను అడుగుతున్నా. ఏ పట్టణం పునరుద్ధానం గురించి వారికి ప్రకటించను? చెప్పండి. కరెక్ట్. ఏథెన్స్ పట్టణం. మూడవ క్వశ్చన్, ఏథెన్స్ అండి ఆన్సర్. మూడవది, యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేనిని బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపించబడను? ఆయన స్వభావమా? పునరుద్ధాన శక్తిని బట్టి కదా. ఇంకా కరెక్ట్ అక్క, పరిశుద్ధమైన ఆత్మని బట్టి, ఆత్మశక్తిని బట్టి. రోమపత్రిక 1:7 ఉందన్నమాట. నాలుగో క్వశ్చన్, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారని పౌలు ఏ సంఘమునకు అడిగాను? కరెక్ట్. ఐదో క్వశ్చన్, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోదునని సాక్ష్యం ఇచ్చుచున్నానని పౌలు ఎవరితో నేను? పేరు కావాలి మనకు, ఆయన పేరు కావాలి. ఒక రాజు. అపోస్తల కార్యం ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, అగ్రిపరాజు. నెక్స్ట్ 6వ క్వశ్చన్, క్రీస్తు మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఏమి కలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం నందు అదే కలవారం అగుదము. అన్ని దగ్గరగా ఉన్నాయి కానీ కరెక్ట్ వర్డ్ కావాలి. సమాన అనుభవము, మనకందరికీ అది కావాలంటాడు దేవుడు. మనందరికీ అది కలిగి ఉండాలి అంటాడు దేవుడు. విశ్వాసము, నిశ్చయము కాదు, కీర్తనలు 133లో ఉంటదన్నమాట. ఐక్యత. వెరీ గుడ్, ఐక్యత, ఐక్యము. నెక్స్ట్ 7th క్వశ్చన్, ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్షి అయ్యుటకు ఎవరిని సహోదరులు ప్రార్థన చేసి చీటి వలన ఏర్పరిచిరి? కరెక్ట్. మృతులలో నుండి తనకు పునరుత్థానం కలగవలనని యేసుక్రీస్తు యొక్క మరణ విషయంలో ఏమి కలవాడై సమస్తమును పౌలు నష్టపరుచుకొనెను? కరెక్ట్. కరెక్ట్ వర్డ్ వచ్చి
ఫిలిప్పి 3:10-11 సమానానుభవము. ఇంతకు ముందు చెప్పారు, అది 3వ%. 9వది నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం కలగబోచున్నదని ఎవరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చి ఉన్నానని పౌలు అన్నాడు. యూదులు. యూదులు, కరెక్ట్. యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలగనని ప్రకటించు ఎవరిని కావాలో ఉంచిరి? పేతురును ఉంచినారు, పౌలును పెంచినారు. జంటలు కావాలి. పేతురు, యోహానా, ఫిలిప్పు, బర్నబానా, యాకోబు, అంద్రేనా, మార్కు, అలెక్సాంద్రా. అదే పౌలు శీలను ఉంచినారు. పేతురు, అది దీంట్లో లేదు ఆన్సర్. పేతురు యోహాను. పౌలు శీల లేరు. పేతురు యోహాను. పేతురు యోహాను. వెరీ గుడ్. పేతురు, యోహాను. అపోస్తల కార్యం 4:7. 1-7. 11వ నేను ఎవరి సంతతి వాడను కనుక మనకున్న నిరీక్షణను గూర్చి మృతుల పునరుద్ధానం గూర్చి నేను విమర్శింపబడుచున్నానని పౌరు సభలో బిగ్గలుగా చెప్పాను. ఎవరి సభలో చెప్పారు? సుంకరుల, రోమీల, సద్దుకైల, పరిసైల? రోమీలు సభలో. ఇంకా సద్దుకైలు. ఇక్కడ మా సద్దుకైలు పరిచయులు సభలో కూడా చెప్పారు. ఒక ఆన్సరే కావాలి. సద్దుకైలు ఎందుకంటే పునరుత్థానం లేదంటారు కదా. పరిచయులు ఒప్పుకుంటారు. పరిచయులు సభలోనే మా సద్దుకైలు. శాస్త్రులు కూడా ఉన్నారు. ఇక్కడ ఉండే ఆన్సర్ పరిచయులు. వెరీ గుడ్. 12వ మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని యేసు ఎవరితో చెప్పారు? పరిశీలితోటే. ఎంఐఎస్ గ్రామ ప్రయాణంలో ఉన్నవారు కదా. కాదు, శిష్యులతోనే చెప్పినాడు మా మాట. శిష్యులతోనే చెప్పినాడు. తర్వాత ఎంఐ గ్రామంలో ఉండే శాస్త్రులతో చెప్పాడు. అక్క పరిచయులు శాస్త్రులతోటి. ఇంకొకరు ఎవరు? సద్దుకైలు. సద్దుకైలే కరెక్ట్. పరిచయులు శాస్త్రులు కాదు, ఓన్లీ సద్దుకైలే. మత్తయి సువార్త 22:23 ఉంది. నెక్స్ట్ అక్క 13వది పరమున మృతుల పునరుద్ధానం పొందుటకు ఏమని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు అని యేసు చెప్పాను. సమర్పించినవారు. అర్హుల పాత్రుల అపంసకులుగా పరలోక రాజ్యానికి వారసులైన వాడు పరలోకంలో లేదమ్మా. అది ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉంది అక్క. అర్హులైన వారా, పాప క్షమాపణ పొందిన వారా, రక్తం చేత. నేను క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తా చూడండి, ఐడియా వస్తుంది. పరమున మృతుల పునరుద్ధానం పొందుటకు ఏమని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు అని యేసు చెప్పాను. యోగ్యులు. వెరీ గుడ్, కరెక్ట్. యోగ్యులని, కరెక్ట్ అక్క. 14th బాప్తిస్మము యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము ఎటువంటి మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని పేతురు అనేను. మనసాక్షి అంటేనే ఎలాంటిదన అని వస్తుంది మనకు. నిర్మలమైన. వెరీ గుడ్, నిర్మలమైన. లాస్ట్ క్వశ్చన్ అపోస్తలులు ఎలా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి? పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణుడై చెప్పింది నేనక్క బలముగా అన్నది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. అందరికి వందనాలు. చక్కగా చెప్పారు. దేవునికి స్తోత్రం. చిన్న మాట నేను పాకెట్ చదివి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మనము మామూలుగా ఇది చిన్న జోక్ లాగా మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మనకి ఏదైనా మనం మాల్స్కి వెళ్ళినప్పుడు buy 1 get 1 అంటే మనం పరిగెత్తుకుని అది
ఎంత ఆ అవి బాగున్నాయో బాగులేదో చూడండి. ఫస్ట్ బై వన్ గెట్ వన్ అంటేనే అక్కడికి వెళ్ళిపోతాం. బైబిల్ ఆ ఏవైనా వస్తువులైనా గ్రాసరీస్ అయినా కదా, అట్లా బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే మన లేడీస్ ముందుంటాం కొనడానికి. బట్టలైనా ఏవైనా. మొన్న అనంతపూర్లో 18వ తేదీ, ఈ 18 మేము బయటకు వెళ్ళలేదు. KFC ఉంది అక్కడ సెంటర్, సప్తగిరి సర్కిల్. బై వన్ గెట్ వన్ అంట ఫుల్ అన్న. మరి లలిత కళా పరిషత్ వరకు క్యూ ఉంది. నవ్వు వచ్చింది. అంతా మరి మన దేవుని బిడ్డలు అయితే లేరు కానీ ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్స్, హిందూస్ కనపడ్డారు నాకు. చూడండి, ఫ్రీ అంటే ఎంత చక్కగా వస్తారని అనుకున్నా. మనమైనా నేను కూడా పోతాను, నేను పోనని కాదు కానీ ఖచ్చితంగా వెళ్తాను. కాబట్టి ఇక్కడ దేవుడు మనకు కొన్ని మాటలు మనకు చెప్పాడు. ఏంటంటే అసూయ ఉంటే మనకి ఫ్రీగా ఏమొస్తుందంట, హెడేక్ వస్తుందంట. ఈ మధ్య ఒక చోట చూసాను, అదే మీకు చెప్తున్నాను. మనలో జెలస్ ఉంటే హెడేక్ ఫ్రీగా వస్తుంది, బై వన్ గెట్ వన్. రెండవది, కోపం ఎక్కువగా ఉంటే, యాంగర్ ఎక్కువగా ఉంటే ఎసిడిటీ వస్తుందంట ఫ్రీగా. అలాగే ఎవరి మీదైనా మనకు అసహ్యం ఉంటే, మన కడుపు మంట అంటాం కదా, అలాగా అల్సర్ ఫ్రీగా వస్తుందంట. ఇది జస్ట్ ఫర్ జోక్ అంతేను. మనకు ఒత్తిడి ఎక్కువ ఉందనుకోండి, స్ట్రెస్ ఎక్కువ ఉందనుకో, ఏ విధైనా అనవసర విషయాలకి టెన్షన్ పడిపోతాం కదా, బ్లడ్ ప్రెషర్ ఫ్రీగా వస్తుందంట. బీపీ ఈ కాలం అందరికీ బీపీ, నాకు కూడా వచ్చేసింది. మరి మామూలుగా మనం జనరల్ గా చెప్తాం, నమ్మకం, ట్రస్ట్ ఫ్రమ్ కాన్వర్జేషన్ అంటారు. నమ్మకం ఉంటే మనకి ఎవరి మీదైనా దేని మీదైనా నమ్మకం ఎక్కువగా ఉంటే అది ఏమొస్తుందంట, గెట్ వన్ ఫ్రీగా ఫ్రెండ్షిప్ వస్తుందంట. ఫ్రెండ్షిప్ రిసీవ్డ్ ఫ్రీ అంటాడు మరి ఇక్కడ జనరల్ గా. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే విల్ గెట్ హెల్త్ ఫ్రీ కదా. అలాగే వెన్ వి బై పీస్, శాంతి మనకు కావాలనుకుంటే గుడ్ స్లీప్ అవైలబుల్ ఫ్రీ. చక్కని నిద్ర మనకు వస్తుందంట. కొంతమంది అస్సలు కొన్నిసార్లు కొద్దిగా రెస్ట్ దొరుకుతారు, నిద్రపోతారు. ఎంత బాగా ప్రశాంతంగా పడుతున్నారు అనిపిస్తుంది కదా. అలాంటి నిద్ర రావాలంటే మనకి శాంతి మనం కోరుకోవాలంట. వెన్ యూ బై లవ్, మనం ప్రేమను కోరుకుంటే, దేవుడు ప్రేమమయుడు కనుక ప్రేమ అన్నాడు కాబట్టి, టు గెట్ గాడ్స్ గ్రేస్ ఫ్రీ విత్ ఆల్ గుడ్ క్వాలిటీస్, మనలో అన్ని లక్షణాలు ఫ్రీగా దేవుడు ఇస్తాడంట. బై వన్ గెట్ వన్ గా లవ్ కోరుకుంటే ఇవన్నీ దేవుడు గాడ్స్ గ్రేస్, మిగతా ఆల్ గుడ్ క్వాలిటీస్ కూడా మనకి ఇస్తాడంట. వెన్ యూ బై ప్రేయర్ టు గెట్ పీస్, మనం శాంతిని పొందుకుంటాం. ప్రార్థనలోనే శాంతి మనకు, పీస్ ఆఫ్ మైండ్ దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడంట. నవ్ ఇట్ డిపెండ్స్ ఆన్ అస్, మనందరి మీద ఇది ఆధారపడి ఉందంట. నువ్వు ఏమి కోరుకుంటావో అది నీకు దేవుడు ఇస్తున్నాడు. అది నీ పైనే. మనం ఏం కోరుకున్నామో బై వన్ గెట్ వన్ గా, మనం కోరుకున్నది ఏదో దానికి గెట్ వన్ ఫ్రీగా దేవుడు ఇస్తాడు. అంటే మనకు వాక్యం కూడా ఉంది కదా, ఏమి విత్తితే అదే పంటను కోస్తావు అనేది. అదే దేవుడు అదే నీకు ఫ్రీగా ఇస్తున్నాడు. జనరల్ గా మనం ఇవన్నీ కలిగి ఉండాలని దేవుడు మనకు చిన్న మాట ద్వారా చూపిస్తున్నాడు. దేవుడి చిన్న మాటని దీవించిందాక వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మనము మామూలుగా అందరు విన్న అంశమే, కొత్తదేంటి కాదు. బైబిల్లో బెస్ట్ అత్తాకోడలు నయోమి, రూత్. వెరీ గుడ్. నయోమి, రూత్. ఇది తెలియని వారంటూ ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. కాబట్టి బెస్ట్ మదర్ ఇన్ లా, బెస్ట్ డాటర్ ఇన్ లా అంటే వీళ్ళిద్దరే మంచి అత్త కోడలుగా. మనకి ఒక కోడలి పేరున ఒక గ్రంథమే ఉందంటే అది దేవుని కృప మాత్రమే. రెండు గ్రంథాలు మనకి అలాగా స్త్రీల పేర్లతో ఉన్నాయి. ఎస్తేర్ కూడా అంతే, మంచి బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పచ్చు. ఎవరు? ఎస్తేరు మరియు మొర్దెకై కదా. యూదా జాతి రక్షణ కొరకు ఎంత పోరాడిన వాళ్ళ ఉపవాస ప్రార్థనలు, దేశమంతా కూడా యూదులందరినీ చంపాలని హామాను ప్రయత్నిస్తే, హామాను కుట్ర పన్నితే దాన్ని ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా రాజ్యం అంతా పాటింపచేసి విజయం పొందుకున్న మొర్దెకై మరి ఎస్తేర్ని మనం చూస్తాం. యూదా జాతి రక్షణ కొరకు పోరాడిన
ప్రార్థనతో పోరాడిన అన్న చెల్లెల్ని మనం చూసాం. అది కూడా మనకు అవసరమే, కానీ ఇది అంశం ఇప్పుడు అది కాదు. కానీ అలాగే ఇక్కడ రూతు గురించి కూడా చూస్తే మనము మంచి కోడలుగా చూస్తాం. నయోమి ఏం చేసింది? రొట్టెలీలైన బెత్లెహేం నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళింది? విగ్రహారాధన ఉన్న చోటుకి, మోయాబు దేశానికి వెళ్ళింది. మనకి డబ్బు ఉండొచ్చు, రావచ్చు, ఆదాయం ఉండొచ్చు, వనరులు ఉండొచ్చు. కొన్ని చోట్ల విదేశాలకి ఇప్పుడు పిలుస్తున్నారు, ఫ్రీగా అన్ని ఇస్తాం మీకు, రండి మా దేశంలో పని చేయండి అని చెప్తున్నారు. వెళ్ళవాళ్ళు వెళ్తారు. కానీ అలాగా అన్ని సమృద్ధిగా దొరికే ప్రాంతం అని వెళ్ళారు. కానీ అసలైన సమృద్ధి ఎక్కడుంది వాళ్ళకు? బెత్లెహేంలో ఉంది. రొట్టెల ఇల్లైన బెత్లెహేం నుంచి విగ్రహారాధన ఉన్నటువంటి మోయాబు దేశానికి వెళ్ళింది. కానీ వీళ్ళ సంపాదన మంచి శిల్పకారులు కాబట్టి ఎవరెవరు? ఎలిమెలెకు, కిల్యోను, మహలోను చక్కని చేతి విద్య ఉంది. వాళ్ళు చక్కగా సంపాదించుకున్న మంచి ధనవంతులుగా జీవిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళలో లోపం ఏముంది? ప్రార్థన లేని వారుగా, దేవుని మీద ఆనుకున్న వారు కాకపోవడం బట్టి అన్నీ ఉన్నా కూడా దేవుని దీవెన ఆశీర్వాదం లేకపోతే వాళ్ళ జీవితాలే కోల్పోయారు. వాళ్ళు నలుగురుగా వెళ్ళారు. అక్కడ ఎవరైపోయారు? ముగ్గురిని పోగొట్టుకున్నారు. ముగ్గురు, ఇక్కడ అత్త, ఇద్దరు కోడళ్ళు కూడా భర్తల్ని పోగొట్టుకున్న వారుగా మనం చూస్తాం. దేవుడు అందుకే వాక్య సమృద్ధి కలిగింది. ఇప్పుడు ఈ దినాల్లో వాక్య సమృద్ధి, చక్కగా వాక్యాలు మనకి వినపడుతున్నాయి. మీటింగ్స్ అయితేనే, యూట్యూబ్లో అయితేనే అంశాలుగా మనకు చాలా బాగా వాక్యం దొరుకుతూ ఉంది. కొన్నాళ్ళు పోతే వాక్య కరువు కూడా రాబోతుంది. ప్రపంచ యుద్ధాలు చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎంత భయంకరంగా జరిగిందో, ఎంత జరుగుతూ ఉందో, థర్డ్ వరల్డ్ వార్ గా కన్వర్ట్ అవుతుందని కూడా భయపడ్డారు. కానీ వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడి చక్కని చోట్ల మనల్ని ఉంచాడు. అలాంటి యుద్ధ వాతావరణంలో లేకుండా. మాకు తెలిసిన అబ్బాయి, మా ఊరు అబ్బాయి ఇరుక్కుపోయాడు అక్కడ. ఇప్పుడు అన్ని ఫ్లైట్స్ ఆపేశారు. రావాలి పాపం, బెంగళూరులో జాబ్ చేసేవాడు, కంపెనీ పని వెళ్ళాడు. మరి చూడండి, అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఉంటే ఊహించుకుంటే, ఇంటికి దగ్గరగా మిసైల్స్ పడుతూ ఉంటే ఎలాంటి పరిస్థితి? అది కళ్ళారా మనం బైబిల్లో రాయబడిన, మత్తయి సువార్తల్లో రాయబడిన మాట మనం వింటున్నాం. కరువులు, భూకంపాలు, యుద్ధాలు కదా, జనం మీదకి జనం అన్ని చూస్తున్నాం. కానీ అలాంటి సందర్భాల నుంచి దేవుడు మనం తప్పించాడు. ఇక్కడ చూస్తే ఒక బెస్ట్ మదర్ ఇన్ లా చూస్తున్నాం. నయోమి అన్ని కలిగి చక్కగా జీవితామని వెళ్ళింది, కానీ అక్కడ అన్ని కోల్పోయింది. అందుకే నా పేరు, మొదట ఆమె పేరుకి అర్థం ఏంటి? నయోమి అంటే మధురం. ఇప్పుడు ఏమంటుంది? నా పేరు అది మధురం కాదు, మారా అని పిలవండి అంటుంది కదా. దేవుడు నాకు అన్ని తీసేసాడు. దేవుడు కాదు తీసేసి, తన చేతులారా వెళ్ళింది. అన్ని దేవుడికి దూరం అవడం బట్టి అన్ని పోగొట్టుకుంది. తిరిగి ఆమెకు జ్ఞానోదయం అయిన తర్వాత అన్ని తెలుసు, తెలియదని కాదు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంది. వచ్చినప్పుడు ఇద్దరు కోడళ్ళలో ఒక కోడలు వెళ్ళిపోయింది, ఒక కోడలు మాత్రము ఆమెని వెంబడించి వచ్చి, ఇక్కడే మనము రూతు యొక్క గొప్పతనాన్ని చూస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మనిషిని పేరు, 2వ వచనం, ఆ మనిషిని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేం వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటైన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత 2వ వచనంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఉన్నారు చక్కగా అనేది మనం చూస్తాం. 3వ వచనానికి వచ్చేసరికి ఏముంది? నయోమి పెనిమిటైన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులు నిలిచి ఉన్నారు. కొంతకాలం భర్తను పోగొట్టుకుని కుమారులు, భార్య ఉన్నారు. తర్వాత వారు మోయాబు, 4వ వచనం, వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంది. మోయాబు స్త్రీలు అంటే ఏంటి? విగ్రహారాధన కలిగిన కుటుంబంలోంచి వాళ్ళు పిల్లల్ని తెచ్చుకున్నారు, భార్యల్ని తెచ్చుకున్నారు. వారిలో ఒక దాని పేరు ఓర్పా, 2వ దాని పేరు రూతు. ఇప్పుడు మనం చూస్తుంది రూతు గురించి. వారు ఇంచుమించు 10 సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత తండ్రి చనిపోయిన 10 years కు కొడుకులు కూడా చనిపోయారు. ఇప్పుడు అత్త, ఇద్దరు కోడళ్ళు కూడా వాళ్ళు భర్తల్ని కోల్పోయిన వారే ఉంటున్నారు. ఇప్పుడు నాకు ఆ దుఃఖం తెలుస్తూ ఉంది కదా. ప్రతి సంవత్సరం అంతా ఎంతో నేను బాధపడుతున్నాను. నాతో పాటు చాలా మంది అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు.
ఆ స్థితి చూస్తున్న వాళ్ళకి భరించే వాళ్ళకి అర్థమవుతుంది. అన్నీ ఉన్నా ఒక మంచి ఇంట్లో ఇంటి యజమానులు లేకపోతే చాలా దుఃఖం ఉంటుంది. పిల్లలకు కూడా తండ్రి లేకపోతే చాలా దుఃఖం ఉంటుంది. ఇక్కడ కూడా నయముకి ఎలాంటి పరిస్థితి వచ్చింది. తను భర్తను పోగొట్టుకుంది, మరి 10 సంవత్సరాల తర్వాత కుమారులను పోగొట్టుకుంది. కోడలు మాత్రం మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్తే ఒక కోడలు వెళ్ళిపోయింది, రెండవ కోడలు అత్త వెంబడే వస్తుంది. చూడండి, ఆమె అక్కడ ఉన్నప్పటికీ వీళ్ళ లైఫ్ స్టైల్ చూసి, వీరున్న జీవితాన్ని చూసి ఆమె అట్రాక్ట్ అయిపోయి వారి కుటుంబంలోకి రాబడింది. ఆమె తను కూడా చక్కని మంచి ధనవంతరాలైన కుటుంబం నుంచే వచ్చింది, ఏమీ లేని కుటుంబం నుంచే కాదు. వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ ఇంట్లో జీవిస్తూ 10 సంవత్సరాల తర్వాత భర్తను పోగొట్టుకుంది. మరి తిరిగి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి పోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అని కదా. ఈ కాలం చూస్తుంటే మనము ముందు కాలం కూడా మనకు తెలియదు, కానీ ఈ కాలం అయితే అందరూ వయసు అయిపోయిన వాళ్ళని అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇంకా కొంతమంది నేను అక్కడ తీసుకెళ్తా ఇక్కడ తీసుకెళ్తా అని బస్ స్టాండ్ లో కూడా తల్లుల్ని వదిలిపెట్టిపోయిన వారు, తండ్రుల్ని వదిలిపెట్టిపోయిన వారు, వాళ్ళైతే ఏమీ తెలియక దిక్కు స్థితిలో తిరిగి వాళ్ళు వస్తారని చూస్తూ అక్కడే ఉంటున్నారు. ఒకటి చూసాం మనం, మనకు యూట్యూబ్ లో వచ్చింది, యూట్యూబ్ కాదు మెసేజెస్ లో వచ్చింది. ఒక ఆమె వర్షంలోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా కొడుకు వస్తే నేను ఎక్కడున్నాడో తెలియదు, నేను ఇక్కడే ఉంటానని ఒక చిన్న అట్టముక్క పెట్టుకుని వర్షంలోనే అట్లే ఉంది. అలాంటివి చూస్తున్నప్పుడు ఎంత దుఃఖం వస్తుందో. కానీ ఇక్కడ ఇది మనకి నయోమి ఏమో మంచి దేవుని వాక్య సమృద్ధి కలిగిన చోట పుట్టిన స్త్రీ, నా రూత్ ఏమో విగ్రహారాధ కలిగిన చోట పుట్టిన స్త్రీ. కానీ దేవుడు వాళ్ళిద్దరిని ఎంత చక్కగా జతపరిచాడు కదా. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడనే మృతి పొందుతాను. మరణం తప్ప మనల్ని వేరు చేయదు. అత్త కోడలు ఎవరైనా ఇట్లుంటారా? అత్త ఉంటే పెళ్లిళ్ళు కావు. ఇప్పుడు అంతా ఏమడుగుతున్నారు పిల్లలు? అమ్ముందా, అమ్మ నాన్నలు ఉన్నారా, ఏజ్ వాళ్ళు ఉన్నారా, ఇంకా ఒక పేరు పెట్టారంట దానికి. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు డస్ట్బిన్స్ అంట. మీ ఇంట్లో డస్ట్బిన్లు ఉన్నాయా అన్నారంట మొన్న. నాకు చాలా బాధ అనిపించింది వేరే సహోదరి చెప్తాను. అంటే వీళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత మధ్యలో వచ్చిన వీరు ఏమంటున్నారు? తల్లిదండ్రుల్ని డస్ట్బిన్. మరి అలాగనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా డస్ట్బిన్ల కింద లెక్క కదా. అదెందుకు వాళ్ళకి జ్ఞానం లేకుండా ఆ మాట మాట్లాడారు మనకి తెలియదు. చాలా మంది మ్యారేజ్ దీంట్లో అలయన్సెస్ అట్లున్నాయి, పరిస్థితులు అట్లున్నాయి. కానీ వీళ్ళిద్దరు ఎంత చక్కని అత్త కోడలు ఉంది చూడండి. ఒకవేళ ఈ మాట నేను తప్పితే యెహోవా నాకు ఏ కీడైనా చేయనుగాక, ఎంత కీడైనా చేయనుగాక అనింది. అప్పుడు 18వ వచనంలో, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానేను. ఇంకా వెనక్కి తగ్గదు కనుక అర్థం చేసుకుంది అత్త, ఈమె అత్త వచ్చేదానికి మనసు కుదిరిందని చెప్పి వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేము వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అంటుంటే వాళ్ళ ఏమంటుంది? వాళ్ళందరినీ చూసి సంతోషించి మాట్లాడకుండా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగజేసాను. సర్వశక్తుడు ఎందుకు కలుగజేస్తాడు? నువ్వు నీ చేతులారా చేసుకుని వెళ్ళావు. అక్కడ దేవుడు ఎప్పటికీ మనకు దుఃఖము కీడు కలగజేయడు. అన్నిటి నుంచి కాపాడే దేవుడు మనకున్నాడు. సర్వశక్తుడు మనకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. నాకు చాలా దుఃఖం కలుగజేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి, ఈ రోజు నుంచి మారా అని పిల్లండి, చేయదని పిల్లండి అంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె దీవించబడినట్టు మనం చూస్తాం.
నేను సమృద్ధి గలదానై వెళ్తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసను. మీరు నన్ను నయమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలకను. దేవుడు ఏమి చేయలేదు కానీ అంటుంది, సర్వశక్తుడు నన్ను బాధపరచను, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేసిన అనుకుంటుంది అని చెప్తే, అట్లా నయమియు ఆమెతో కూడా మోయాబీరాలన్న రూతు అని ఆమె కోడలను మోయాబ్ దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిది. ఇంకా అక్కడ వాళ్ళు ఎలా జీవించినారో మనకి తెజేక మరి క్లాసెస్ లో చెప్పింది కాబట్టి అదంతా మనకి అనవసరం. అక్క చెప్పిన తర్వాత నేను చెప్పడం కూడా చాలా ఇదిగా ఉంటది. అది ఇంకా అక్క చెప్పిన అవన్నీ అంశాలు మీరు గుర్తు చేసుకోండి. మరి చక్కని బెస్ట్ అత్త కోడళ్ళని చూసినాం, బెస్ట్ మదర్ ఇన్ లా అండ్ బెస్ట్ డాటర్ ఇన్ లా అని చూసాం. మంచి అత్త కోడళ్ళు ఇక్కడ మనకి ఇద్దరు కనిపించారు, నయోమి మరి రూతు. వీళ్ళిద్దరి పేర్లు మనకి రూతు గ్రంథంలో రాయించబడ్డాయి కదా, అది చూసాం మనం ఇంతవరకు. ఎగ్జాంపుల్ కోసం నేను ఇదంతా చెప్పాను. మరి ఇద్దరు కూడా కష్టాల నుంచి మరి ఆ 10 సంవత్సరాలే కదా, తర్వాత కూడా వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారో తెలియదు కానీ రూతు నయములు దేవుని ఇంట బెత్లెహేములో చేర్చబడ్డారు. ఒక మంచి దేవుని కృప పొందిన కుటుంబం. దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? మరి కొత్త నిబంధనలో కృప వెంబడి కృప, ఒకటి కాదు, మనం ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్న దేవుడు మనకున్నాడు. లోకంలో ఎవరికి లేని భాగ్యం మనకుంది. మనం ప్రార్థన చేస్తే చాలు మనకు అన్ని దేవుడు సమకూరుస్తాడు. అలాంటి కృప పొందిన కుటుంబం మనకి పేర్లు గల, బైబిల్లో పేర్లు గల నయోమి రూతు గురించి మంచి బెస్ట్ కుటుంబం, బెస్ట్ ఫ్యామిలీని ఇప్పుడు చూసాం. అలాగే ఇంకొక కుటుంబాన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. హెబ్రీ 11:7 ఒక మాట ఉంది. ఇక్కడ చూస్తే మనకు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను. ఇక్కడ మనము ఎవరిని చూస్తున్నాం? రెండవ కుటుంబంగా నోవహు చూస్తున్నాం. నోవహు ఏం చెప్పాడంటే, దేవుడు ఏం చెప్తే అది చేశాడు. ఆ కొలతలన్నీ కూడా మనకు ఆదికాండం 6వ అధ్యాయంలో తెలుసు. చివరి దాకా చదువుకుంటే దేవుడు ఎలా చెప్పాడో, ఏ మానవాడమన్నాడో, ఎంత హైట్ పెట్టాలన్నాడు, అదే చక్కగా. మరి ఇంజనీర్ కాదు కదా నోవహు. ఇప్పటికే ఏదో అరారత్ కొండ మీద మనకి పర్వతం మీద కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు కదా. మరి ఎంత చక్కగా ఒక ఇంజనీర్ కాకపోయినా ఏ విధంగా కోడని కట్టాడు చెప్పండి. అది ఆషామాషి పని కాదు కదా. ఒక చిన్నది ఏదైనా చేయాలంటే పని వారాలు పడుతుంది. మరి ఎంత కాలం పట్టి మరి నోవహు చేశాడో ఇక్కడ దేవుడు ఆయన విశ్వాస వీరుల పట్టికలో రాయించి పెట్టాడు. విశ్వాసంను బట్టి, దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి ఇంతకు ముందు మనకి మరి ఈ వాక్యం ఇలాగే ఉంచుకొని ఆదికాండానికి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నర్ల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగున నేను బలాత్కారులుగా ఉన్నారని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అందుకనే కిందికి వస్తే ఆ దినములలో నెఫీలు వారు భూమి మీద నెఫీరులు అన్నవారు భూమి మీద ఉండి వారి తర్వాతను ఉండేది. దేవుని కుమారులు నల్ల కుమార్తెలతో పోయినప్పుడు వారి పిల్లలు కనిది. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. నర్ల చెడుతనం భూమి మీద గొప్పదనియో, 5వ వచనం మనకి ఇంపార్టెంట్. నర్ల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి నరులను సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. మొదటి నరుడు ఎవరు? ఆదాముని సృష్టించినప్పుడు సాటి అయిన సహాయంగా ఎవరిని తీసుకొచ్చాడు? దేవుడు హవ్వను సృష్టించాడు. ఆయన పక్కటెముకల్లో ఒక ఎముకను స్త్రీగా మలిచి హవ్వను చేస్తే హవ్వ సాటి అయిన సహాయంగా ఉందా?
తప్పిపోయింది. సాతాను చేత శోధింపబడి తాను పాపానికి గురి అయింది. భర్తను కూడా పాపానికి గురి అయ్యేటట్టు చేసింది. అది తినకపోయింటే ఈ రోజుకి మనం ఎంత చక్కగా ఉండేవాళ్ళమా. అలాగా ఆదాము హవ్వ శపించబడ్డారు. సర్పం కూడా శపించబడిందని చెప్తున్నాం. ఇక్కడ చూస్తే ఈ 6వ అధ్యాయము 6వ వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడంట. ఆదామును హవ్వను సృష్టించినప్పుడు కూడా నొచ్చుకున్నాడు. మొదట బాగున్నారు, దేవునితో నడిచేవాళ్ళు, చల్లపూట ప్రభు స్వరం వినేవాళ్ళు, వంట చేసుకునేది లేదు, ఏ పని లేదు, చక్కగా దేవునితో దేవుడు చెప్పిన తోటకి నీళ్లు పెట్టుకుంటా హాయిగా ఉండకుండా దేవుడు తినొద్దన్న ఫలాన్ని తిని సర్పం చేత శోధింపబడి ప్రేరేపించబడి తిని పాపాన్ని శాపాన్ని మనకు కూడా తీసుకొచ్చింది. మొదటి ఆదాము ద్వారా పాప శాపాలు మనకు వచ్చాయి. మరి 2వ ఆదాముగా ప్రభు కొత్త నిబంధనలో వచ్చి మనకు ఆ పాప శాపాలు సిలువ అనే మ్రాను మీద తుంచి వేశాడు. మనలో మన మీద ఉన్న భారాన్ని ఆయనే మోసుకుని మనకు అవన్నీ తీసివేశాడు. ఇక్కడ అందుకని 6వ వచనంలో యెహోవా సంతాపము నుండి, సంతాపం అంటే దుఃఖం కంటే ఎక్కువ, ఏడ్పు కంటే ఎక్కువ పదం. సంతాపము పొంది హృదయంలో నొచ్చుకున్నాడంట. ప్రభు ఎంత బాధపడ్డాడో కదా వాళ్ళని చూసి, అక్కడున్న బలాత్కారులను చూసి, అక్కడున్న ప్రజల్ని చూసి నొచ్చుకుని ఏం చేశాడంట, కోపం వచ్చేసింది దేవునికి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. దేవా ఎంత కోపం వచ్చింది కదా. మరి దేవుని కోపం వచ్చింటే ఆయన ఉగ్రత ఎట్లుంటది, మనం మాడి మసైపోతాం. ఎవరు ఉండకూడదంట, మనుషులు ఉండకూడదు, అలాగే జంతువులు ఉండకూడదు, పురుగులు ఉండకూడదు, ఆకాశ పక్షులు అవేం చేసే పాపం, వాటి మానాన్ని అవి తినుకుంటూ ఏది దేవుడు ఎలా చెప్తే అలా బతుకుతున్నాయి పాపం. వాటిని కూడా దేవుడు తీసేసినాడు మా నరులతో పాటు. ఆకాశ పక్షాదులను కూడా అంట, పురుగులు, ఆకాశ పక్షులు, జంతువులు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానంట. చూడండి, తుడిచివేయడం అంటే కంప్లీట్ క్లీన్ స్వీప్ అన్నమాట, పూర్తిగా తీసివేయడం లేకుండా. కానీ 6వ అధ్యాయము 7వ వచనం చివరిలో భూమి మీద ఉండకుండా తుడిచివేసేదను, ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నుండి ఉన్నాను. ఎంత దుఃఖపడ్డాడో మన గురించి కూడా ప్రభు దుఃఖపడుతూనే ఉన్నాడు. మన సనుగులు గొనుగులు చూస్తూనే ఉన్నాం. మరి మోషే 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ని నడిపిస్తే వాళ్ళ సనుగులు గొనుగులు భరించి 1-2 సార్లు చిన్నగా విసుక్కున్నందుకు ఒక్కసారి అనుకున్నాం, ఒక్కసారి కోప్పడినందుకు ఆయనకు పాలు తేనెల దేశాన్ని చూపించి తీసుకెళ్ళలేదు కదా. కాలేబ్ మాత్రమే వెళ్ళబడ్డారు కదా. లక్షల మంది అడవిలో రాలిపోయారు. 40 సంవత్సరాల వాళ్ళకి ఏ కొదువ లేకుండా పోషించారు దేవుడు. కానీ నా పాలు తేనెల దేశానికి వెళ్ళింది మాత్రం యెహోషువ. కాలేబ్ మాత్రమే, మోషే కూడా వెళ్ళాలి. తల్లి గ్రేట్ లీడర్ అయినప్పటికీ వెళ్ళాలి. కానీ ఇక్కడ కూడా ఒక లీడర్ మనం చూస్తున్నాం. ఎవరంటే, ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎంత చక్కగా నరులను చూసి సంతాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇక్కడ చూస్తే నోవహు మాత్రమే నెమ్మది పరుడుగా, దేవుని దృష్టి ఎందు కృప నందిన వాడుగా. నోవహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. అయితే నోవహు యెహోవా దృష్టి ఎందు కృప పొందిన వాడాయను. 9వ వచనంలో నోవహు నీతిపరుడును, తన తరములో ఆయన తరంలో నిందారాహితుడునై ఉండను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు కదా. దేవునితో ఉండుట, దేవునితో కలిసి జీవించుట ఎంత గొప్ప భాగ్యం. ఇంకా వాళ్ళ కుమారుల గురించి మనకు వద్దు. కానీ తర్వాత 22వ వచనంకి వస్తే 21లో, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి నీ ఆహారం అగునని చెప్పాను. ఒక ఓడ ఎన్ని గదులుగా చేయమన్నాడు? 3 స్టేట్స్ గా చేయమన్నాడు. మేబీ ఒక దాంట్లో ఆహార పదార్థాలు అన్ని జంటలుగా తీసుకో. అక్కడేమో కోప్పడ్డాడు, సంతాపడ్డాడు, తుడిచివేస్తానన్నాడు, వేయబోతున్నాడు. కానీ మళ్ళీ ఆయన కనికరించి, ఎలాగో యోనా గ్రంథంలో
యోనా తర్షీష్ నేనేవే పొమ్మంటే తర్షీష్కి వెళ్ళాడు. మళ్ళీ చేప కడుపులో బుద్ధి తెచ్చుకున్నాడు. మరి నేనేవే పోయి ప్రకటించినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు పశువులు పక్షులు పనివాళ్ళు అధికారులు అందరూ రాజు కూడా మోకరించి ఉపవాస ప్రార్థనలో గోనపట్ట కట్టుకున్నప్పుడు దేవుని హృదయం కరిగిపోయింది. పశ్చాత్తప్తుడై అంటాడు అక్కడ. ఆయన చేదు నన్న కీడు చేయక మానేను కదా. ఎంత బాగా వాళ్ళు ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు మొద్దకే యూదా జాతిని రక్షిస్తే మరి వీరు ఆ నినివే పట్టణం నాశనం కాకుండా దేవుని ఉగ్రత గురి కాకుండా చూసుకున్నారు. ఇక్కడ కూడా నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. దేవుడు చెప్పిన మాట వినడం చాలా కష్టం, చాలా కష్టం. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఒక చిన్న పొల్లైనా కూడా మనం తప్పిపోకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ పైన చూస్తే ఓడ ఎలా చేయాలో చెప్పాడు. చితిసారక మాంతో ఓడ సిద్ధం చేసుకో. మరి 3 స్టేట్స్ లో, ఒక స్టేర్ లో ఆహార పదార్థాలు, ఇంకొక స్టేర్ లో జంతువులు పక్షులు అన్ని. మరి అక్కడ లయన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, ఆవులు గేదెలు అన్ని ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి చంపుకున్నాయా? దేవుని మాటను బట్టి బయట అయితే చంపి ఉండేసి. లయన్ మరి ఈ రియల్ అనిమల్స్, డొమెస్టిక్ అనిమల్స్ చూస్తే వదిలిపెడతాయా? మరి పరిగెత్తించి దాడి చేస్తాయి. కానీ అక్కడ నోవా ఓడలో ఎంత బాగున్నాయో చూడండి, అన్ని కలిసి ఉన్నాయి. ఒక వంట పట్టడం అంటే ఎంత కష్టం. రైనోస్, మరి అలాగే హిప్పోస్, ఇవన్నీ ఎలా పట్టాయో, ఏనుగులు ఎలా పట్టాయి. చిన్న చీమ కూడా దేవుడు వదిలిపెట్టలేదు. కానీ నీవు దాన్ని చేయవలసిన విధం అదే. ఆ ఓడ 300 ముర, ఇదంతా మనకు తెలుసు. ఆ ఓడ కిటికీ చేసి పైనుండి మురడి కింద ముగించాలి. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తుగా చేయాలి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను దేవుడు ఆజ్ఞాపిస్తే అన్ని జంటల్ గా ఓడలోకి ప్రవేశించి మరి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయటకు భూమి మీదికి జల ప్రవాహం రప్పించుతున్నాను. లోకమందున్న సమస్తం అంతే కదా, ఓడలో ఉన్నవి మాత్రమే రక్షింపబడుతున్నాయి. మిగతావన్నీ కూడా సృష్టిలో ఉన్న అన్ని కూడా. ఎందుకంటే దేవుని ఉగ్రత వారి మీదకి, మనుషుల మీదకి దిగి వచ్చింది. అయితే 18వ వచనం, అయితే నేను నా నిబంధన స్థిరపరచుదును. ఎవరితో ఈ నిబంధన? నోవా మాత్రమే దేవుని దృష్టి ఎందుకు కృప పొందాడు కాబట్టి, నీతిపరుడుగా కనపడ్డాడు కాబట్టి, నిందారహితుడిగా కనపడ్డాడు కాబట్టి. ఇదే మాట మనం యోబు గ్రంథంలో కూడా యోబు గురించి చూస్తాం. 18వ వచనంలో, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించవలెను, మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకుంటకు. చూడండి, అప్పుడేమో అన్ని తుడిచేస్తానన్నాడు. మళ్ళీ దేవుడు కోపించుతూనే వాత్సల్యం చూపే దేవుడు కదా. మరి జంతువుల మీద, పక్షుల మీద, పురుగుల మీద కూడా జాలి చూపించి, మరియు నీతో కూడా నీ కుటుంబంతో పాటు నువ్వు, నీ భార్య, నీ కొడుకులు 3, కోడలు 3, 8 మంది ఓడలో ప్రవేశించండి. మరియు నీతో కూడా వారిని బ్రతికించి ఉంచుకుంటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోకి తేవలను. వాటిలో మగది ఆడిది ఉండవలను. దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి చేసి 22వ వచనానికి వచ్చేసరికి, నోవాహు దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు చేశాను కదా. ఎంత బాగా దేవుడు చెప్పిన మాట బట్టి నోవాహు ఇక్కడ ఓడను సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. మరి హెబ్రీ 11:7 చూస్తే, విశ్వాసమును బట్టి, దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి మరి నోవహు ఎంత బాగా మరి ఓడను సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాను అని మనకు అక్కడ రాయబడి ఉంది. ఏదైనా కట్టడం జరగాలంటే, మరి ఇల్లు కట్టుకోవాలంటే, ఒక మందిరం కట్టుకోవాలంటే దానికి బేస్ ఏముంటది? పునాది ఉండాలి. పునాది స్ట్రాంగ్ గా ఉంటే పైన ఉన్న బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటది. మన వాక్యమైనా అంతే, మన జీవితాలు అయినా కూడా అంతే. మన పిల్లలకు మనకి మన పెద్దలు ఎలా పునాది వేశారో, వాక్యం అనే పునాది, మనం మన పిల్లలకు కూడా అలాగే పునాది వేసి పెంచాలి. ఇక్కడ ఆ ఇంటికి పునాది ఎవరు అంటే మనమే, తల్లిదండ్రులమే. మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, ఒక మంచి రక్షించబడిన కుటుంబాలైతే
ఆ పునాది స్ట్రాంగ్ గా ఉంటుందని చూసినాం. అది కన్నా ఆరోగ్యంలో ఇలాంటి గొప్ప కుటుంబాన్ని చూసాం. ముఖ్యంగా ఆ కుటుంబంలో నోవహు, అతని 3 కుమారులు, షేము, హాము, యాపెతు. మరి నోవహు భార్య పేరుందా? నోవహు కోడళ్ళ పేర్లు ఉన్నాయా? లేవు కదా. ఒకవేళ ఎక్కడైనా దొరుకుతాయేమో సెర్చ్ చేస్తే తెలియదు. కానీ ఇక్కడ పేర్లున్న అత్త కోడళ్ళని చూసాం మనం రూతు గ్రంథంలో. ఇప్పుడు పేర్లు లేని అత్త కోడళ్ళు వీళ్ళని మనం చూడబోతున్నాం కదా. మరి బైబిల్లో వాళ్ళ పేర్లు రాయబడలేదు కానీ అక్కడ ఓడ కట్టుట్లో కానీ, మరి మామకు భర్తలకి సాయం చేయట్లో కానీ, మరి ఆ కోడళ్ళు అత్త ఊరుకున్నారా? ప్రతి పనిలో వాళ్ళ సహాయం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో నరులగా చేష్టలు చూసి విసిగిపోయిన దేవుడు మరి అందుకే అంటాడు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తానున్న భూమి మీద నరలం చేసినందుకు సంతాపం నుండి హృదయంలో నొచ్చుకున్నాడంట. మనల్ని కూడా ఎవరిని చూసి నొచ్చుకుంటున్నాడో మనం సరి చేసుకోవాలి. అలాగా నోవాకి 3 కుమారులని మనకు తెలుసు కదా. అయితే నోవాహు అక్కడున్న వాళ్ళందరిలో దయ పొందిన వాడుగా, దేవుని దయ పొందిన వాడుగా మనం చూస్తాం. అక్కడున్న వాళ్ళంతా చెడిపోయి దేవునికి దూరస్తులుగా ఉంటే నోవాహు ఎన్నుకోబడ్డాడు. అతని కుటుంబం ఎన్నుకోబడింది. దేవుడు ఏం చేశాడు? చెప్పాడు, నోవాహు నువ్వు, నీ భార్య, నీ 3 కుమారులు, కోడళ్ళు ఓడలో ప్రవేశించండి అని చెప్తున్నాడు. అందుకనే దేవుడు నోవాహుతో ఏమన్నా, నా సన్నిధిలో వారికి అంతం వచ్చేసింది, వాళ్ళని నేను తుడిచిపెట్టేస్తున్నాను జలప్రలయం ద్వారా. కాబట్టి నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో, నీతో పాటు సమస్త జీవరాశులను ఆ ఓడలోకి తీసుకో, వాటికి కావాల్సిన ఆహారం అంతా సమకూర్చుకో. వాళ్ళు అడుగుతారన్నమాట. హలో కుమారుడు వచ్చాడు కదా నాకు. హలో సిద్ధం చేసుకోమని చెప్పినప్పుడు నీతో పాటు సమస్త జీవరాశులు 2వ చొప్పున నీ ఎద్దకు వచ్చును. దేవుడు ఆజ్ఞాపిస్తే అవే వచ్చేస్తాయి. మరి నోవహు వెళ్ళి పిలుచుకురావాలంటే ఎంత కష్టం అయ్యేదో కదా. తినుటకు నీకు వాటికి, నీ కుటుంబానికి నానా విధమైన ఆహారం సిద్ధపరచుకొని చెప్పాడు. దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతా యావత్తు దేవుడు చెప్పినట్టు నోవహు చేసెను. మరి నోవహు అంతకు ముందు చూడని సంగతులు కూడా దేవుని చేత హెచ్చరించబడ్డాడు. దేవుడు చెప్పినట్టు నీ ఇంటి కొరకు ఓడ సిద్ధం చేసుకుంటున్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని మాత్రం నేను కాపాడుతాను. అన్ని నీతో పాటు జంతువులను కూడా 2 డేస్ ప్రకారం చేర్చుకున్నప్పుడు తన ఇంటి వారి రక్షణ కొరకు నోవహు ఓడను సిద్ధం చేశాడు. ఈ దినాల్లో ఊహించుకోండి, మనకే జలప్రలయం వస్తుందంటే ఎలా మనము కాపాడబడాలో యోచించుకున్నాం. ఓడను సిద్ధం చేశాడు. మరి దేవుని యందు భయభక్తులతో నడిచాడు. తన కుటుంబాన్ని నడిపించాడు. తన భార్యని, కొడుకుల్ని, కోడళ్లను దేవుని మాట వినేటట్టు సిద్ధం చేసుకున్నాడు. ఆయన చెప్పినట్టే భార్య బిడ్డలు మేము బయటే ఉంటాం, జలప్రలయం ఎట్లుంటుందో చూడాలి అనుకున్నారా? మామూలుగా మానవుల స్వభావం ఏది చేయొద్దంటే అది చేసే స్వభావం. కానీ ఇక్కడ తండ్రిని వెంబడించారు కుమారులు, భర్తల్ని వెంబడించారు భార్యలు, భార్య కోడలు. కాబట్టి కుటుంబాన్ని కట్టే విషయంలో మరి భర్త ఎంత బాధ్యుడో భార్య కూడా అంతే బాధ్యత. ఇక్కడ నోవహు ఓడ కడుతున్నాడు, ఆ ఓడలోకి ప్రవేశం పొందుకుంటున్నారు వీళ్ళు. అందుకే దేవుడు అన్ని సిద్ధపరచుకున్న తర్వాత లోపల గడి వేసుకోమని చెప్పలే నోవహుకి, బయట నుంచి గొల్లెం పెట్టాడు. ఎందుకంటే మనం తీసి చూసే స్వభావం కదా, ఎంతవరకు వచ్చిందో ఎట్లుంటదో అన్నప్పుడు ఓడ మునిగిపోతుంది కదా. అంతా ఒక్కరి మిస్టేక్ మొత్తం జంతువులతో పాటు పశువులతో పాటు వెళ్ళిపోతాం. అందుకే దేవుడు బయట నుంచి గొల్లెం పెట్టినట్టుగా చూస్తాం. దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపించారు చూడండి అక్కడ గొల్లెం పెట్టిట్లో కూడా కదా. కాబట్టి భార్య బిడ్డలు ఆయన వెంబడించారు. కుటుంబానికి అంతే విషయంలో నోవహు ఎలా ఉన్నాడో భార్య కూడా కోడళ్ళని అదే విధంగా ట్రైనప్ చేసిందని మనం చూస్తాం. నోవహు కుటుంబంలో నోవహు మాత్రమే మనకు కనిపిస్తాడు, కానీ నోవహు భార్య కోడళ్ళ గురించి మనం ఎప్పుడు ధ్యానించాం. కానీ ఇక్కడ సామెతలు 14:1 ఏముంది? మనకు అందరికి తెలిసిన మాటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అంటాడు కదా. మరి ఇల్లు కట్టే విషయంలో అంటే ఇల్లు అంటే 4 గోడలు రూపు కాదు. మన ఇంటిని స్ట్రాంగ్ గా, మన పిల్లల్ని, మన భర్తల్ని, మన అత్తమామల్ని,
మన కుటుంబం, మన బంధువులందరినీ దేవుని దగ్గరికి ఆయన రక్షణలోకి తీసుకొచ్చేది మన బాధ్యత. అదే ఇల్లు కట్టడం అంటే. అందుకే సామెతల్లో ఎన్నో మంచి మాటలు ఉన్నాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసుకొనును. చాలా మందిని చూస్తాం. యోగు భార్య 3 రాళ్ళే కదా. అది జ్ఞానవంతురాలు అంటే అక్కడ చాలా మంది మనకి బైబిల్లో జ్ఞానవంతురాలు ఉంటారు. మరి సొలొమోను తల్లి ఎంత చక్కగా అవన్నీ చెప్పింది. కానీ సొలొమోనే చివరికి దేవుని సన్నిధి నుంచి దూరస్తుడైపోయాడు కదా. ఎక్కువ మంది భార్యలు చేసుకోవడం బట్టి దేవుడు ఏది చెప్తే అది చేయాలి, కానీ దేవునికి దూరంగా మనం వెళ్ళకూడదు. సొలొమోనంత జ్ఞానవంతుడు, మరి ఐశ్వర్యవంతుడు, చక్కని చదువు అన్ని ఉండి కూడా అన్ని చివరిలో భార్యలు అతని మనసు తిప్పేసి దేవునికి దూరం చేసేసారు. కాబట్టి కుటుంబం కట్టే విషయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నట్టుగా నోవహు కుటుంబంలో ఇల్లు కట్టుట్లో నోవహు ఓడ కట్టాడు, కానీ కుటుంబాన్ని కట్టింది ఎవరు అక్కడ? మనకి నోవహు భార్య కనిపిస్తుంది. అలాగే వాళ్ళ కోడళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కట్టుకున్న వారుగా ఉంటుంది. అందుకే పేరు లేని అత్త కోడళ్ళు వీళ్ళు నలుగురు. ఎవరు? నోవహు భార్య, నోవహు కోడళ్ళ గురించి చూస్తున్నాం. అందుకే మనకి ఆది కాండంలో ప్రభువు హవ్వని సాటి అయిన సహాయంగా ఇస్తే ఆమె ఏం చేసింది? సాటి అయిన సహాయంగా ఉందా? సతాను మాటకు లోబడిపోయి దూరమైపోయింది. అందుకే అంటాడు, సాటి అయిన సహాయం ఉండాలి భర్తలకి, తండ్రులకు. సాటి అయిన సహాయము, సహకారి, సహచరి, ఎన్ని మాటలు ఉన్నాయి కదా, ఇంకా చూసుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్ 10th చదివేటప్పుడు మాకు కళ్యాణ సంఘం అని చెప్పారు కదా, రెఫరెన్సెస్ ఫాస్ట్ గా తీసి చదవడం ఇష్టం నాకు. కాబట్టి తీసి చదివేసేదాన్ని. ఎప్పుడు చూసినా నాకు ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ అని సాటి అయిన సహాయం అనేది వస్తుంది ఒక వచనం. అదే గ్రంథం, అదే ఫిలిప్పినా మర్చిపోయాను, అది చూసుకొని ఉండాల్సింది మర్చిపోయాను. ఎందుకు ఎప్పుడు ఇదే వస్తుందమ్మా నీకు ఆ పేరే వస్తుందని నవ్వే వాళ్ళు అందరు నన్ను చూసి. తర్వాత నాకు పెళ్ళైన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ పేరు తెలిసిందన్నమాట. అంతవరకు చదివినాను కానీ నాకు అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి నాకు తెలియలేదు అది బైబిల్లో ఎంత మంచి పేరు. అదే పేరు గల భర్త నాకు వచ్చాడు. అంతవరకు నేను సరదాగా తీసుకున్నాను కానీ నిజంగా ఆ పేరుకు ఎంత మంచి అర్థం ఉందని తర్వాత తెలిసింది. ఇక్కడ కూడా సహకారి, సహచర్య అని రాయబడింది, సాటైన సహాయం అని కదా. ఏం జరుగుతాయి అంతవరకు చూడని సంగతులు ఏం చూడబోతున్నారు వీళ్ళంటే, జల ప్రళయం తర్వాత ఏముంది? అంతా శూన్యం. తర్వాత మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకోవాలి. మరి మనిషి ఎలా జీవించాలంటే, మనం ఈ రోజు గురించి ఆలోచించాం కానీ రేపు గురించి ఆలోచిస్తాం. రేపేం వంట చేయాలి, రేపేం టిఫిన్ చేయాలి కదా. దేవుడు ఏమంటాడు? ఏనాటికీడ నాటి చాలు, చింత యావత్తు నా మీద వేయిది అంట. కానీ మనమే అన్ని వాక్యాలు తెలిసిన తప్పిపోతాం. మరి అక్కడ కూడా నోవహు కాలంలో తన చుట్టూ ఉన్న సమస్త ప్రజల్ని దేవుడు చూసి మార్గం చెరిపి చెడిపోయి బలాత్కారంతో నిండి ఉంటే దేవుడు చూసి పశ్చాత్తాపడి మరి అకోపపడి సంతాపం నుండి వరకు జలప్రలయం రప్పించాట. మళ్ళీ తిరిగి నోవహు పరిస్థితిని బట్టి ఆయన తిరిగి ఎప్పుడు కూడా జలప్రలయం రానియనని తర్వాత అధ్యాయులు మనకు మాట ఇచ్చాడు. ఇక్కడ చూస్తే కోడలు ఎలాగున్నారంటే తమ భర్తలకు సహకారిగా ఉన్నారు వాళ్ళు. అక్కడ దేవుడు చెప్పినట్లుగా నోవహు 3 అంతస్తులు కట్టున్నప్పుడు కూడా ఒకడే కట్టుంటాడా? కొడుకులు కోడలు భార్య సాయం చేయకపోతే కట్టగలదా? అన్నిట్లో అక్కడ ఏమి వాళ్ళకి కావాల్సిన వనరులు లేవు, అన్ని సమకూర్చుకొని చేయాల్సిందే. ప్రతి ఒక్కటి అప్పటికప్పుడు కూర్చుకోవాలి. మరి ఆ ఓడ కట్టడానికి ఎంత సమయం పట్టిందో అన్ని రోజులు వాళ్ళు కష్టపడినారు అందరు కూడా. కాబట్టి తన భర్తకు సాటి అయిన సహకారిగా నోవహు భార్య ఉంది. అలాగే కోడళ్ళు కూడా వాళ్ళ భర్తలకి సహకారిగా ఉన్నట్టుగా 3 అంతస్తులు ఎత్తు పొడవు వెడల్పు కలిగిన ఓడను సిద్ధపరచుకున్నారు. అప్పుడు దేవుడు అది కన్నా 6:18 చెప్పినట్టుగా, నేను భూమి మీదకు జల ప్రవాహం రప్పించుతున్నాను, లోకమందున్న సమస్తం చనిపోను, అయితే నీతో నా నిబంధన స్థిరపరచెదను. మరి ఏ తల్లిదండ్రి కూడా పిల్లలు మరి మన కుటుంబస్తులు చనిపోతారంటే మనం ఒప్పుకోం కదా, ఇష్టపడం కదా. ఇక్కడ సామెతలు 31:21 మనకి ఆ మాట
ఉంది. ఒక్కసారి ఆ మాట చూద్దాం. సామెతలు 31:21. ఏదైనా తీస్తే చదవచ్చు. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండను. 31:21 అక్క. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అంటే ఏంటి అర్థము? అందరూ రక్షింపబడిన బిడ్డలని అర్థం. ఇక్కడ చూస్తే 29లో 28లో చూస్తే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. మనం తల్లులంగా మనం ఈ మాట పొందుకుంటున్నామా? చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనివిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఏదగును. గౌనుల యొద్ద ఆమె పనులు కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన మరి నోవాహును చూసాం. అతని సాటి అయిన సహాయంగా ఉన్న భార్య కోడళ్ళని చూస్తున్నాం. తన ఇంటి వారికి చలి తగులునని ఆమె భయపడదంట. అందరు కూడా రక్షింపబడిన బిడ్డలు కాబట్టి ఆమె తల్లికి దుఃఖం ఏముంటది? ఇంకా ధైర్యంగా దేవునిలో ఉన్నాం కాబట్టి మాకు ఏమి కొదువు కాదనే నిరీక్షణతో ఆమె ఉంది. వారందరూ మరి నోవహు భార్య, కొడుకులు, కోడలో మరి ప్రవేశించారు కాబట్టి వాళ్ళంతా రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారుగా మనం చేస్తుంది. మరి కోడళ్ళు ఆ ఇంటి వారు కాదు. ఇప్పుడు ఓర్పా ఎలాగెళ్ళిపోయింది, రూత్ ఎలాగొచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళు కోడళ్ళు వేరువేరు ఇండ్ల నుంచి వచ్చిన వారు, ఆ ఇంటి వారు కాదు. కానీ వేరువేరు కుటుంబాల నుంచి వచ్చినా కూడా వాళ్ళు కలిసిమెలిసి ఓడ సిద్ధం చేయడంలో పనిచేసినట్టుగా మనం చూస్తుంది. వాళ్ళ పేర్లు రాయబడలేదు, కానీ వాళ్ళ గొప్పతనం మనకి ఆ నోవహు కుటుంబం గురించి ధ్యానించినప్పుడు వస్తుంది. మరి రిబ్కా ఏమంటుంది? ఇసాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగింది అంటుంది కదా. అంత విసిగిపోయిందో కోడలతో. అలాగే వీరి వంటి ఒకదాన్ని నేను చేసుకుంటే నా బ్రతుకు వలన నాకేం ప్రయోజనం అని. మరి రూతు కుమారుని కన్నప్పుడు అక్కడ స్త్రీలు నిన్ను ప్రేమించు 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్నా నీ కోడలు అన్నారు రూతుని గురించి. ఎంత చక్కని కోడలు చూస్తాం. అటివాడు లెస్సైన జ్ఞానంనకు విరోధి. సామెతల్లోనే మళ్ళీ మనం ఒక మాట చూద్దాం. 18. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. అటివాడు లెస్సైన జ్ఞానంనకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషించక తన అభిప్రాయములను బయలుపరచుటందు సంతోషించును కదా. మనం స్వేచ్ఛగా జీవించాలంటే ఎట్లయినా జీవించవచ్చు. ఆ జల ప్రళయంలో కొట్టుకొని పోయే వరంగా మనం ఉండకూడదని దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి కలిసి ఉంటే కలిసి ఉన్నట్టుగా లోకరీతి సామెత అయినా కూడా ఇక్కడ నోవహు అతని కుటుంబం కలిసి ఉండి కలిసికట్టుగా పని చేసినట్టు. కష్టమే అన్ని సిద్ధపరచుకోవడం. చెక్క తెచ్చుకోవాలి, మేకులు లేవు, మరి కావలసిన గమ్ము ఇవన్నీ లేవు, అయినా కూర్చుకొని అందరూ పని చేసినట్టుగా చూస్తున్నాం. కష్టార్జితాన్ని తినేవారుగా ఇక్కడ చూస్తున్నాం. కానీ నోవహుకు 3 కోడళ్ళు అత్తగారితో మరి చక్కగా కలిసి పనిచేసినట్టుగా లోబడిన బిడ్డలుగా ఉన్నాం. నోవహు దేవుని మాటకి విధేయత చూపితే అతని భార్య అతని కోడళ్ళు, అతని కుమారులకు, అత్తమామలకి విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కుమారులు తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నారు, కుమారులకు మరి కోడళ్ళు విధేయులుగా ఉంటున్నారు. నోవహు భార్య విధేయురాలుగా ఉంది, నోవహు దేవుని మాటకు విధేయుడుగా ఉంటుంది. ఇంత మంచి చక్కని కుటుంబం దేవుడు ఇక్కడ మనకు చూపిస్తున్నారు. దేవుని మాటకు అందరి విధేయత మరి భవితకు బాటగా జల ప్రళయంలో కాపాడబడ్డానికి ఎలా చేయమంటే దేవుడు చెప్పిన ప్రకారంగా ఓడను సిద్ధం చేశాడు. ఆ ఓడ భౌతికమైన ఫిజికల్ ఓడ కావచ్చు, కానీ అది రక్షణ ఓడగా మనం పోల్చుకుంటే ఎంత చక్కగా చూడండి. ఆ నిర్మాణ పనుల్లో వీళ్ళు సాటి అయిన సహాయంగా ఉన్నారు భార్య కోడలు.
దేవుని సమస్త జీవరాశుల్లో ప్రతి దానిలో రెండింటిగా అవి అక్కడికి రాబడ్డాయి. వాటికి ఎంత ఆహారం కూర్చుకోవడానికి ఎంత శ్రమ పడి ఉండొచ్చు కదా. దాన్ని మన ఇంటికి మనం చేసుకోవడానికి ఎంతో కష్టం. అయితే ఎంత బాగా వీళ్ళు జంతువులకి వారి కుటుంబానికి 40 రాత్రులు పగళ్ళు ఆహారం సిద్ధపరచుకున్నట్టుగా మనం చూస్తాం. తన ఇంటి పేరుకి కాదు, సమస్త జీవరాశులన్నింటికి 2 అంటే ఎన్ని జీవరాశులు ఉన్నా అన్ని ఇంటూ 2 చూసినట్టుగా. మనకైతే నా వరకైతే పర్లేదు, ఎవరైనా అప్పుడప్పుడు వస్తే ఎంత మనకి విసుగు వస్తుందో. తారామల్లి ఎంత బాగా రొట్టెలు చేసింది చూడండి ఆ కాలంలో. ఆ వయసులో మనం ఈ కాలంలో 2 చపాతీలు చేసుకోలేకపోతున్నాం. కాబట్టి కనుక ఈ తరం వారిలో దేవుడు ఏమంటున్నాడు, మనమైతే నా వరకైతే పర్లేదు, ఇంత జీవరాశికి ఎలా నేను నోవాహు అనుకున్నాడా? దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవుడే అన్ని నోవాహు దేవుడు చెప్పినట్లు అంతయు చేశాను అంటున్నాం. కనుక ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు అంటున్నారు కదా. ఇక్కడ మరి మత్తయి సువార్త 24:35 చూస్తే ముప్పై 35 నుంచి చూస్తే, ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుషుడైనాను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగడు. నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడియో అలాగే ఉండును. జలప్రలయంనకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు పెళ్లి చేసుకొంచు పెళ్లికిచ్చుచు ఉండేది. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగక పోయిది. కాబట్టి అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఇక్కడ మనం చూస్తే ఆయన గురించి Hebrew 7:26 చూస్తే ప్రభు ఎలాంటి వాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ప్రభు ఎలాంటి నిష్కల్మషుడని చూస్తే ఈ 7:26 పవిత్రుడును, ఆయన గురించి ఏం రాయబడింది అంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి అచ్చైన వాడును. ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనల్ని ఏం చేశాడు? రాజులైనా యాజక సమూహంగా చేశాడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు రాకడలో యూదాగోత్రపు సింహంగా రాబోతున్నాడు. మనం సిద్ధపడాలి. ఆయన రాకడ కోసం ఎదురు చూసేవారుగా ఉండాలి. నోవహు కుటుంబాలుగా ఉండాలి. రూతు నయోమి పేర్లు ఉన్న మంచి గుడ్ ఫ్యామిలీ చూసాం. పేర్లు లేని అత్త కోడలు వీళ్ళ ముగ్గురిని మనం చూస్తున్నాం. ఇంకా 35 ఏముంటుంది? అయితే ఆ దినము ఆ గడియ గురించి మాత్రం తండ్రికి మాత్రమే తెలియదు. ఏ మనుషుడైనాను పరలోకమందలి దూతలైనాను కుమారుడైనాను ఎరగదు. నోవహు దినంలో జల ప్రళయం ఎలాగొచ్చిందో అలాగూ దేవుని రాకడి ఉంటుంది. జల ప్రళయంకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు ఎలా జీవించారో, మరి ఓడలోకి వెళ్ళిన ఓడ బయట ఉన్న పరిస్థితి ఏమైంది? అందరూ నశించిపోయారు. నోవహు కుటుంబం మాత్రమే కాపాడబడింది. అందరు కొట్టుకొని పోయారు. అందుకే దేవుని రాకడలో ఏమవుతుందంటే 40 వచనం, ఆ కాలంలో 2 పొలంలో అందరూ ఒకడు తీసుకొని పోబడిన ఒకడు విడిచిపెట్టబడి, 2 స్త్రీలు తిరగలు విసరుచుందరు, ఒకటి తీసుకొని పోబడిన ఒకటి విడిచిపెట్టబడి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసినలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని ఎరుగుదురు కదా. దొంగ వస్తాడంటే మనం ఊరుకుంటున్నామో కాపలా కాసుకుంటాం కదా. ఇక్కడ 43లో ఏ జామున దొంగ వచ్చును అంటాడు. అలాగే 44లో మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక సిద్ధంగా ఉండడి. ఇది మనకు కూడా, లేకపోతే పాతాళం సిద్ధం ఉంటుందంట. అక్కడ ఏడుపు పనులు కొరుకుతూ ఉంటది. కాబట్టి మనం ఎలాగుండాలి? దేవుడు వచ్చే దినానికి ఏ జామున వచ్చునో ప్రతి గడియ ఎదురు చూస్తూ అనుకున్నాను. గడియలో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు చూసాం కదా. మరి బుద్ధి గల కన్యకలు దేవుని ఎదుర్కొని పెళ్లి కుమారుని వెంట తీసుకొని పోబడ్డారు. బుద్ధి లేని కన్యకలు విడవబడినట్టుగా చూస్తాం. అలాగా అనుకోనని గడియలో మనం సిద్ధపడి దేవుని కొరకు ఉండాలని మరి
మనిషి మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చింది కనుక మీరు సిద్ధంగా ఉండు. ఈ మాటను బట్టి మనము ఇవన్నీ ఇంకా సమయం మనకి అయిపోతుంది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు. మరి నోవా కాలంలో దేవుని మాట ప్రకారము జల ప్రళయంలో అందరూ గతించిపోయారు. మరి దినంలో ఎట్లా ఉన్నాయో ఇప్పుడు దేవుని రాకడలో కూడా అలాంటి దినాలు మనకు రాబోతున్నాయి. సాతాను ఎలాగో 666 ముద్ర, మరి అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు ఇవన్నీ చూడబోతున్నాం మనం. అన్ని ప్రభు చెప్పినట్టు గ్రంథంలో రాయించినట్టే జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ చూస్తుంటే దినాలకు మించినట్టుగా ఉన్నాయి మన పరిస్థితి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. నోవహు మరి ఓడ కట్టాడు కానీ దాన్ని రక్షించిన వాడెవరు? ప్రభు. అందుకే రక్షణ అనే ఓడలు మనకి ఈ కాలము నమ్మాలి, రక్షించబడాలి, బాప్తిస్మం పొందుకోవాలి. ప్రభువు కూడా బాప్తిస్మం పొందుకున్నాడు, బాప్తిస్మం ఇచ్చి ద్వారా. కాబట్టి మనం అలాగో రక్షణ అనే ఓడలోకి మనం చేరుకోవాలి. మరి అలాగా ప్రభువు మనల్ని కూడా రక్షణలోకి రమ్మని చేతులు చాసి పిలుస్తున్నాడు. మనం అలాగూ వెళ్ళాలి. వెళ్ళే వరకు మరి మనము మన జీవితాల్ని సరి చూసుకోవాలని దేవుడు మనకు మరి ఓడలోనికి ఎవరిని వెళ్ళమన్నాడు? నోవహు భార్య, 3 కుమారులు ఓడని కదా. కానీ అక్కడ చూస్తే వాళ్ళు 8 మంది ఓడలోకి వెళ్ళి రక్షించబడినారు, రక్షణ అన్న ఓడలోకి చేర్చబడ్డారు. మరి ఇప్పుడు మనం అక్కడ చూసిన విధంగా చూస్తే ఇప్పుడు మనం బాప్తిస్మం ద్వారా దేవునిలోకి రావాలి. అందుకే దేవుడు అంటాడు అంతటా అందరూ మారుమనసు పొందాలని, అంత వెంటనే రాదని. ఎక్కడ చూసినా స్వార్థ ప్రకటించబడుతుంది. భారంగా స్వార్థ ప్రకటిస్తున్నారు. చక్కని బోధ చేసే సువార్థికులను చంపుతున్నారు, కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు. అంతం వరకు సాధించిన వాడెవరు? వారు రక్షింపబడును అంటారు. కానీ మనకంతా దీర్ఘశాంతం లేదు. కానీ ప్రభువులో కొంతైనా మనం కలిగి ఉండాలి. మరి కాబట్టి ఇక్కడ మనము పేర్లు కలిగి ఉన్న అత్తాకోడలు రూతునయమి మంచి కుటుంబం. అత్తాకోడలుగా చూస్తే పేరు లేని నోవహు భార్య, 3 కోడలని పేరు నోవహు కాలంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ భూమి మీద మనకి ఏముంది? ఏం లేదు. ఇదంతా గతించిపోయేది. ఎంత ఐశ్వర్యం, సంపద. ధనవంతుడు లాజరు చూస్తే ధనవంతుడు ఎలా చూపించాడు? అక్కడ అగ్నిగుణంలో వేయబడ్డాడు, నరకంలో. మరి లాజరు రొట్టెముక్కలు బల్ల కింద ఏర్కొని తిన్నాడు. తిండి ఉందో లేదో రక్తాలు కాచుకుంటూ కురుపులున్నారు. లాజరు దేవుని కుడి పార్శ్వంలో చేర్చబడ్డాడు. మనకు అది కావాలి, అలాగుండాలి. కాబట్టి అందమైన పరలోక రాజ్యం చేయడానికి మనల్ని మనం మన కుటుంబాలని దేవుడు సిద్ధపరచుకోమని మనకి దేవుడి మాట ద్వారా నిత్య సంతోషం, నిత్య రాజ్యం మనకు ఏర్పరచబడింది. నిత్య ఆనందంలో మనం చేర్చబడుతుంది. కాబట్టి అక్కడికి చేరాలని మనము సిద్ధపడాలి. మరి ఆ తరంలో యెహోవా దృష్టి ఎలాగూ కృప పొందిన వాడైనాడు. దేవుని కృప పొందిన కుటుంబంగా రూతునయమి కుటుంబం ఉంటే, నోవహు కుటుంబం ఉంటే, మన కుటుంబం కూడా దేవుని యందు కృప పొందిన కుటుంబంగా ఉండాలని. కృప ఇప్పుడు మనకి కృప ఉచితంగా ఇస్తున్నాడు ప్రభు. కృపాకాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన కృప మనమందరం పొందాలని దేవుడి మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్నాం. అలాంటి ఈ కాలంలో ప్రతి ఒక్కరూ అలాంటి కృప పొందుటట్టు ప్రభు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. మనకు, మన కుటుంబాలకి అలాంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమె వందనాలు. సుశీల వందనాలు. 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 థ్యాంక్ యూ వెరీ